11 స్థానాల్లో గెలిచిన ఆ 11 మందన్న ఆ 11 నియోజకవర్గాల గురించి అలాగే రాష్ట్రంలో జరుగుతున్న మీరేదో ప్రెస్ మీట్లకి మేము గడగడలాడిపోతున్నాం కదా, అదేదో అక్కడ గడగడలాడిస్తే కనీసం ప్రజల్లో అన్న మీకు ఒక స్థానం అనేది ఉంటది. అండ్ ఆ సార్ ఒక మాట అంటున్నారు, మాజీ ముఖ్యమంత్రి అని ఎందుకు అనట్లేదు అంటే, అట్ ప్రెసెంట్ ఏంటో అది మాట్లాడాలి. మా తాతలది, మా తాతల తాతలది అని చెప్పుకోవడానికి కాదు కదా రాజకీయం ఉండేది. ఈయన ఏం చేశాడు, అట్ ప్రెసెంట్ ఈయన హోదా ఏంటి? అట్ ప్రెసెంట్ ఈయన జస్ట్ పులివెందల ఎమ్మెల్యే, దట్టు పులివెందలకు పోయి ప్రజల గురించి పట్టించుకొని ఒక పార్ట్ టైం పొలిటీషియన్, బెంగళూరులో ఉండే ప్రెసెంట్ పొలిటీషియన్ అని చెప్పుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా పులివెందల సమస్యల మీద కానీ, పులివెందల ఎలక్షన్ లో కానీ ఎక్కడా ఆయన కనిపించలేదు. ఆయన కార్యవర్గం ఏదో ఇబ్బంది పడిపోతుందని అవినాష్ గారు రోడ్డు మీద పడి దొల్లుతా ఉన్నా కూడా ఆయన ఎక్కడా రాలేదు. సొంత నియోజకవర్గంలో నీ కార్యకర్తకు అన్యాయం జరుగుతుంది, నీ కార్యకర్తే వచ్చి వాపోతుంటే రాని జగన్మోహన్ రెడ్డి గారు అట్ ప్రెసెంట్ పులివెందల ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్న అవినీతిని ఎండగడతాడంటే మీరు నమ్ముతారా? ఈ ఎండగట్టలేని మంచి ప్రెస్ మీట్ కోసం మేము మునిగిపోతున్నామంట, గడగల్లాడిపోతూ టాబ్లెట్లు వేసుకొని స్వెటర్లు వేసుకొని కూర్చోన్నామంట. అంటే ఎంత సిల్లీగా ఉంటదంటే వీళ్ళ మాటలు, చిన్నపిల్లలైనా నవ్వుకుంటారేమో. కనీసం నీ పులివెందల్లో అన్యాయం జరిగిపోతుంది బాబు, మాకు అన్యాయం చేసేస్తున్నారని ఆయన నిలబడిన వ్యక్తి, ఒక పక్క వాళ్ళ అనందముడు, ఇంతమంది వచ్చి పోరాడుతున్నామని చెప్పి మా పైన దాడులు చేసేస్తుంది టీడీపీ, జనసేన, కూటమి ప్రభుత్వం అని వాపోతుంటే ధైర్యం చేసి సొంత నియోజకవర్గానికి రాలేకపోయాడు. అండ్ ప్రెసెంట్ ఎమ్మెల్యే కూడా అక్కడ. ఇటువంటి వాళ్ళని చూసి మేము భయపడతాం. ఏంది ప్రెస్ మీట్కే వణికిపోతున్నాం. అండ్ ముఖ్యంగా ఏంటంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని మీరు అక్కడ చట్టసభల్లో కూర్చొని మాట్లాడితే బాగుంటుంది, కానీ మీరు అడుక్కొని మమ్మల్ని బతిమాలుకొని మీ స్థాయిని దిగజార్చుకొని మరీ వస్తానంటే మాత్రం అది చీప్ గా ఉంటది. కనీసం 11 మంది అన్న అటెండ్ అయ్యి మీ సత్తాన్ని చాటుకుంటే, అయ్యో వీళ్ళు రావాలని ప్రజల నుంచే వస్తుందేమో వాయిస్, మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎంతవరకు ఏ రోజు మీ వాళ్ళని వినిపించారు జగన్మోహన్ రెడ్డి గారు? కానీ షో ఆఫ్ స్టంట్లు తప్ప ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు వీడియో మనం చూస్తే ఆ మార్కెట్ యార్డ్ వీడియోనే డిస్ప్లే చేస్తున్నారు. అక్కడ జనాలకు తోలారు, వాళ్ళకి బిర్యానీ ఇచ్చారు, మంది ఇచ్చారు, వాళ్ళ చేత అన్యాయంగా ఆ మామిడి పళ్ళని తొక్కిచ్చారు, అక్కడ రైతులు బాధలు చూశారు. అదే వీడియో ప్రతి సభకి ఆయన ఎక్కడికి వెళ్ళినా అదే చూపిస్తున్నారు. కాదు, ఆయన నిన్న పులివెందులు వెళ్తే విఐపి పాసులు ఇవ్వాల్సిన పరిస్థితి అట. జోకా సార్ ఇది? అదే ట్రోల్ అవుతుంది. విఐపి పాసులు ఇస్తున్నారట, ఆ జనాలను తట్టుకోలేక ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు తెలియకుండా. ఎందుకు సార్ మేమంతా ఖాళీగా ఉన్నాం, మా పక్క మా రోడ్లంతా ఖాళీగా ఉన్నాయి. మేము కడప నుంచే కదా వెళ్తారు, ఎక్కడ మేము కనిపించలేదు, అంత హడావిడి మేము ఎక్కడ చూడలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేటీఎం కార్యకర్తలను పెట్టుకొని ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప అక్కడ జరుగుతున్న వాస్తవ పరిణామం ఏంటనేది వాళ్ళ కార్యకర్తలకు కూడా తెలుసు. ఆయన ఎప్పుడన్నా బయటకు వచ్చారంటే ఆయన ఉనికిని చాటుకోవడం కోసం మాత్రమే, నేనున్నాను మీరు భయపడద్దు, మీ కార్యకర్తలకి భరోసా కల్పించండి అని చెప్పి తప్ప రాష్ట్ర సమస్యల మీదనో రాష్ట్ర అభివృద్ధి మీదనో ఒక పాజిటివ్ ట్వీట్నో వేశారా ఇంతవరకు? లేదు ఏమన్నా అవగాహనతో ఒక మాట మాట్లాడుతున్నారా? ఏదైనా ఉంటే రాజకీయం చేద్దాం అని ఆ శ్యామల గారిని కాసేపు, రోజా గారిని కాసేపు, అంబటి గారిని కాసేపు తిప్పి జోకర్లతో పర్ఫార్మెన్స్ చేయించినట్టు బిహేవ్ చేయడం తప్ప ఇక్కడ ఏమైనా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారా? రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడిన వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు చెప్పాలి కదన్నా. ఏం అన్యాయం జరుగుతుందో, ఏం ఇక్కడ వాళ్ళ మీ పరిపాలనలో జరగని ఏం చట్నీ ఇక్కడ జరుగుతోంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా సుగాలి ప్రీతి గారు ఇష్యూ తీసుకొని రాజకీయం చేద్దామా, ఆ తల్లి అమాయకత్వాన్ని రాజకీయం చేసుకుందామా అని చూస్తున్నారు. గతంలో ఎక్కడ శవం దొరికితే అక్కడికి వెళ్ళి రాజకీయం చేసిన వ్యక్తి పరామర్శల పేరుతో చేసిన రాజకీయం ఇప్పుడు చేస్తున్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వంలో ఎందుకు ఆ బిడ్డకు న్యాయం చేయలేకపోయారు? సొంత బాబాయికి ఎందుకు న్యాయం చేసుకోలేకపోయారు? మీరు ఈ రోజు వచ్చి న్యాయం గురించి, ఆ తల్లి పక్షాన్ని నిలబడే మాటల గురించి ఆ తల్లిని మభ్యపెట్టడం కోసం చేస్తున్నారా? ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? ఆ తల్లి ఏమైనా అమాయకురాలు అనుకుంటున్నారా? ఎవరిని మభ్య పెడతారన్న మీ మాటలతో? జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ రాజకీయాలు, చిల్లర రాజకీయాలను గమనించారు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ ఇవే చేస్తే రాష్ట్రంలో కూడా ఇంకా ఎప్పటికి స్థాయికి దిగజారిపోతుంది వైసీపీ పార్టీ. ఇది గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సవాల్ని ఖచ్చితంగా వీళ్ళకి దమ్ముంటే స్వీకరించమని చెప్పండి సార్. నేను అదొక్కటే ఛాలెంజ్ చేస్తాను వీళ్ళకి. ఓకే శ్రీకాంత్ గారు, ఏంటి శ్యామల గారితో రోజా గారితో నడిపించేస్తున్నారంటే బండి?